హలో గైస్, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. నా వాయిస్ వినపడుతుంది అందరికీ కూడా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవరీవన్. గుడ్ మార్నింగ్ సార్. ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. అందరికీ నా వాయిస్ వినపడుతుందా? సో అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం ఇంకా. ఎస్ సార్. సో మనకి ఈ రోజు నుంచి మనకి ప్రాక్టికల్ క్లాసెస్ మనం డిస్కస్ చేద్దాము. సో మనకి ఎస్ఏపిలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ థియరిటికల్గా మనం నిన్న డిస్కస్ చేసామండి. సో ఈరోజు మనం ప్రాక్టికల్గా ఎస్ఏపి సిస్టంలో మనం కాన్ఫిగరేషన్స్ని చేయబోతున్నాం మనం. ఓకే, సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి మనకి కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి మనకి. ఓకే, సో అందరికీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉంటాయో తెలిసినాయా? సో ఎవరైనా చెప్తారా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనకి ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి ఏంటి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి? నేను చెప్తాను సార్. డిఫైన్ కంపెనీ కోడ్, డిఫైన్ బిజినెస్ ఏరియా, డిఫైన్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా, డిఫైన్ ఫంక్షనల్ మేనేజ్మెంట్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, డిఫైన్ సెగ్మెంట్స్, డిఫైన్ ప్రాఫిట్. ఓకే ఫైన్. సి గైస్, మరి ఈ కాన్ఫిగరేషన్ మన ఎస్ఏపిలో ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేసే ముందు కొంచెం ఎస్ఏపికి సంబంధించిన బేసిక్స్ చెప్తాను. ఆ తర్వాత డైరెక్ట్గా మనం ఎస్ఏపి సిస్టంలోకి వెళ్ళిపోయి కాన్ఫిగరేషన్ చేసేస్తాం. ఓకే, అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తీసుకున్నారా? ఎవ్రీవన్? సో నేను ఆల్రెడీ చెప్పాను సర్వర్ యాక్సెస్ ఇమీడియట్గా తీసుకోవాలి అని. ఓకే, సర్వర్ యాక్సెస్ మన ఈ రోజు నుంచి మనకి క్లాసెస్ అన్నీ కూడా ప్రాక్టికల్గా మన సిస్టంలో మనం చేయబోతున్నామండి. ఓకే, సో ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్స్ మనం ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఎస్ఏపి స్క్రీన్ ఓపెన్ చేయండి ఫస్ట్ మీరు. సో బేసిక్గా మనకి ఎస్ఏపి స్క్రీన్ ఓపెన్ చేసే ముందు ఒకసారి దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవ్వండి ఇక్కడ. సో యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇస్తే ఇలా ఓపెన్ అవుతుంది. దీని మీద బ్యాక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా స్క్రీన్ అనేది కనబడుతుంది. ఓకే, సో ఇది ఏమైతే స్క్రీన్ కనబడుతుందో ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్. ఇక్కడ నుంచి ఎస్ఏపి కన్సల్టెంట్స్, ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడానికి ఈ స్క్రీన్ని వాడతారు. ఓకేనా? సో అలాగే ఈ స్క్రీన్ ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఈ స్క్రీన్ని మనం ఏమంటామండి? ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఈ స్క్రీన్తో పాటు మనకి ఎస్ఏపి కన్సల్టెంట్ స్క్రీన్ కూడా ఉంది. ఏ స్క్రీన్? కన్సల్టెంట్ స్క్రీన్. సో అంటే ఐఎంజీ స్క్రీన్ అంటారు. ఏమంటారు? ఐఎంజీ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. ఓకే, సో ఈ స్క్రీన్లోకి వెళ్ళాలి అంటే యూ నీడ్ టు టైప్ డౌన్ ఎస్పిఆర్ఓ అని చెప్పి టైప్ చేయాలి. ఎస్పిఆర్ఓ అంటే ఏంటి? స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఎస్పిఆర్ఓ అంటే ఏంటండి? స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఇలా స్క్రీన్ అనేది కనబడుతుంది. ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజీ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా స్క్రీన్ కనబడుతుంది. సో ఫాంట్ సైజ్ అందరికీ ఓకేనా లేదా పెంచమంటారా? సో ఫాంట్ సైజ్ నేను 8ని పెడుతున్నాను, కొంచెం పెంచుతాను ఫాంట్ సైజు. /NEX అంటే ఏంటి? /NEX అంటే ఏంటి? బయటకు వెళ్ళిపోవటం కంప్లీట్గా, లాగౌట్. /NEX అంటే లాగౌట్. ఓకే, మళ్ళీ రీజాయిన్ అవుతున్నా. సో ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ రియల్ టైంలో మీకు ఎవరు ఇస్తారండి? సెక్యూరిటీ టీం వాళ్ళు ఇస్తారనమాట. యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ రియల్ టైంలో ఎవరు ఇస్తారు? సెక్యూరిటీ టీం వాళ్ళు ఇస్తారు. మీరేం చేయాలి అంటే, సో మీరు జిఆర్సి టూల్, ఏ టూల్ అండి? జిఆర్సి టూల్ ద్వారా మీరు యాక్సెస్ కోసం అప్లై చేసుకోవాలి.
ఎవరికి అప్లై చేసుకోవాలి? సెక్యూరిటీ టీమ్ వాళ్ళు. సో యాక్సెస్ వచ్చింది అంటే ప్రూఫ్ ఏంటి? ఇలా క్లిక్ చేస్తే మనకి ఇలా యాక్సెస్, ఇలా స్క్రీన్ కనపడింది అంటే మీకు యాక్సెస్ వచ్చినట్లు లెక్క అనమాట. అందరికీ అర్థమవుతుందా? సో మనం ఈరోజు మన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనే కాన్ఫిగరేషన్స్ మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ మనకి సో ఎస్పిఆర్ఓ అంటే ఏంటి? స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజీ, దీని మీద క్లిక్ చేయండి. ఇలా స్క్రీన్ అనేది కనబడుతుంది. ఈ స్క్రీన్ పేరు ఏంటి? ఐఎంజీ స్క్రీన్. ఐఎంజీ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. ఐఎంజీ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సింది బ్యాక్ రావాలంటే జస్ట్ /en అని చెప్పి క్లిక్ చేస్తే సరిపోతుంది. బ్యాక్ రావాలంటే ఏం చేస్తే సరిపోద్ది? /en కొట్టి ఎంటర్ కొడితే మీరు బ్యాక్ వచ్చేస్తారు. /en ఎంటర్ కొడితే బ్యాక్ వచ్చేస్తారు అనమాట. సో మీ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకోండి, ఆప్షన్స్లోకి వెళ్ళి సో ఫాంట్ సెట్టింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ మీరు బోల్డ్ సెలెక్ట్ చేసుకొని 14 అయితే 14 తీసుకొని అప్లై ఓకే కొట్టి లాగ్ ఆఫ్ అవ్వాలి. ఓకే కొట్టి లాగ్ అవుట్ అయ్యి మళ్ళీ జాయిన్ అయ్యాలి. ఇందాక ఎలా జాయిన్ అయ్యాలి అట్లా. అర్థమైందా? సో అలాగే సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఐఎంజీ స్క్రీన్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ చేయాలి. మీరు ఏ కాన్ఫిగరేషన్ చేయాలి? సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయాలి. మరి ఎస్ఏపిలో మనం ఎన్ని స్క్రీన్స్ మీద పనిచేయగలుగుతాం? ఎస్ఏపిలో మనం ఎన్ని స్క్రీన్స్? ఎస్ఏపి S/4HANA అయితే 6 స్క్రీన్, ఈసీసీ అయితే 6. ఎన్ని? 6. కానీ S/4HANAలో 16 స్క్రీన్స్. చూడండి ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే కొద్ది ఇంకో స్క్రీన్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి మనకి. చూడండి ఇక్కడ, సో ఇలా ఓపెన్ అవుతున్నాయా లేదా స్క్రీన్స్? సో దీని మీద ఇక్కడ మనకి క్లిక్ చేస్తే న్యూ జియో అనేది దీని మీద క్లిక్ చేస్తే స్క్రీన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో స్క్రీన్ క్లోజ్ చేయాలంటే /i. సో స్క్రీన్ క్లోజ్ చేయాలంటే ఏంటి? /i అని చెప్పి క్లిక్ చేస్తే మనకి స్క్రీన్స్ అన్ని క్లోజ్ అవుతూ ఉంటాయి. /i ఎంటర్. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి స్క్రీన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. అర్థమైందా? /n అంటే బ్యాక్ రావడం. అలాగే మనకి సో ఇక్కడ మనకి కొత్త స్క్రీన్స్ మీద GUI అని చెప్పి కనపడుతుంది కదా, ఇది. ఓకే, అంటే రియల్ టైంలో మీరు ఎన్ని స్క్రీన్స్ మీద పని చేయొచ్చు అంటే S/4HANAలో అయితే ఆల్మోస్ట్ 16 స్క్రీన్స్ అండి. ఆ స్క్రీన్ క్లోజ్ చేయాలంటే /i అని చెప్పి వాడండి. అలాగే ఇక్కడ కనపడేది ఏంటంటే కమాండ్ ఫీల్డ్ అంటారు. దీన్ని ఏమంటారు? కమాండ్ ఫీల్డ్. ఇందులో మనకి ఏమేమి కీ కోడ్స్ వాడాము అనేది కూడా ఇక్కడ బ్యాక్స్లో కనపడుతుంది. ఇక్కడ కనపడేది మెనూ బార్. దీన్ని ఏమంటారు? మెనూ బార్ అంటారు. సో ఇక్కడ కనపడేది మనకి అప్లికేషన్, ఇక్కడ కనపడే స్టేటస్ టూల్ బార్. దీన్ని కనపడేది ఏమంటారు? స్టేటస్ టూల్ బార్ అనమాట. ఓకేనా? స్టేటస్ టూల్ బార్ అంటారు. సో మరి ఇప్పుడు ఎస్ఏపిలో మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి కాన్ఫిగరేషన్స్ అనేవి మనం ఈరోజు కంప్లీట్ చేసుకుందాము. జస్ట్ నేను SPRO ఏం టైప్ చేశాను? SPRO అంటే ఏమన్నాను? స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఏంటండి? స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఎంటర్. తర్వాత రిఫరెన్స్ ఐఎంజీ. తర్వాత దీంట్లోకి వెళ్ళాలి రిఫరెన్స్ ఐఎంజీ. తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని ఉంది కదా, సో దీంట్లోకి వెళ్ళండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. తర్వాత ఏంటిది ఇక్కడ? డెఫినిషన్. తర్వాత ఏంటిది ఇక్కడ? అసైన్మెంట్. ఓకే, సో ఈ రెండింటితో మనకి పని ఉంది. దేంతో పని ఉంది? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో డెఫినిషన్, కింద మనకి అసైన్మెంట్. ఈ రెండింటితోనూ మన పని ఉంది. సో మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్ళిపోతే ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి చదవండి ఒకసారి. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, FM ఏరియా, డిఫైన్ సెగ్మెంట్, ప్రాఫిట్ సెంటర్. వీటిని పేరు ఎగ్జిక్యూషన్ బటన్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఎగ్జిక్యూషన్. కంపెనీ మీనింగ్ కావాలనుకుంటే ఈ డాక్యుమెంట్ ఉంది పక్కన. ఓకే, కంపెనీ కోడ్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా కావాలనే డాక్యుమెంట్ ఉంది. ఓకే, సో ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మన ఏం డాక్యుమెంట్స్ మీరు చూడాల్సిన అవసరం లేదు, మీకు ఫ్రెష్గా నేను డాక్యుమెంట్లు ఇస్తాను ఈరోజు. ఓకేనా? సో మీకు ప్రాజెక్ట్ సంబంధించి డాక్యుమెంట్ వచ్చేసిందా? ప్రాజెక్ట్ టైప్ సంబంధించి డాక్యుమెంట్ వచ్చిందా లేదా?
చూసుకున్నారా? చార్ట్లో ఉంది, చూసారా లేదా? సో ప్రాజెక్ట్ టైప్ సంబంధించి మీకు అద్భుతమైన డాక్యుమెంట్ ఇచ్చాను ఒకటి. సో చూసుకున్నారా లేదా? ఇదిగోండి చార్ట్లో పెట్టాను. ఓకే, సో మరి ఈరోజు మనం ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేయాలి. మనకి టీ కోడ్స్ కావాలనుకుంటే టీ కోడ్స్ కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. టీ కోడ్స్ కావాలంటే టీ కోడ్స్ కూడా మనం యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఎస్ఏపిలో మనకి టీ కోడ్స్ కూడా మనకి ఉన్నాయి. టీ కోడ్స్ కూడా మనకి ఎస్ఏపిలో ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఎస్ఏపిలో కంపెనీని క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైమర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో డిఫైన్ కంపెనీ ఎగ్జిక్యూట్ టైం మీద క్లిక్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అని కనబడుతుంది. కంపెనీ అన్న ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అన్న ఒకటే, అర్థమైందా? ట్రేడింగ్ పార్ట్నర్ అన్న కంపెనీ అన్న మీనింగ్ ఒకటే. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కంపెనీ? కంపెనీ ఎస్ఏపిలో ఎందుకు క్రియేట్ చేస్తాము? కన్సాలిడేషన్ ఆఫ్ ఆల్ కంపెనీ కోడ్స్, అంటే గ్రూప్ రిపోర్టింగ్ కోసం. దేనికోసం? గ్రూప్ రిపోర్టింగ్. మరి ఎస్ఏపిలో కంపెనీ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం దేంట్లోకి వెళ్ళాలి? న్యూ ఎంట్రీస్. సో న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి మనం చాను ఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎస్ఏపిలో క్రియేట్ చేద్దాం. ఓకేనా? సిహెచ్ఏ న్యూ చాను ఎస్కే ఎస్ లేదు ఇక్కడ. పని చేద్దాం, మనం ఏం చేద్దామంటే చాను 7 అని చెప్పి న్యూమరిక్ అన్నా తీసుకోవచ్చు, క్యారెక్టరిస్టిక్స్ అన్నా తీసుకోవచ్చు, అన్ని నెంబర్స్ అన్నా తీసుకోవచ్చు. అర్థమైందా? సో ఇలా అన్నా తీసుకోవచ్చు, మొత్తం క్యారెక్టరిస్టిక్స్ అండ్ టెక్స్ట్ మొత్తం టెక్స్ట్ టైప్లో తీసుకోవచ్చు. మొత్తం 6 డిజిట్ యాక్సెప్ట్ చేస్తుంది కంపెనీ అంటే. ఎన్ని? 6 డిజిట్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది చాను ఎస్కే ఐటీ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, సో మనకి ఒకవేళ ఈ కంపెనీకి సెకండ్ నేమ్ ఏమైనా ఉంటే సెకండ్ నేమ్ కూడా మనం ఇస్తాము. ఒకటే కంపెనీ. స్ట్రీట్ ఎస్ఆర్ నగర్, పోస్ట్ బాక్స్, పోస్టల్ కోడ్, సిటీ ఎక్కడ ఉందండి? హైదరాబాద్. సో కంట్రీ ఏంటిది? ఇండియా. సో లాంగ్వేజ్ ఏంటిది? ఇంగ్లీష్. కరెన్సీ ఏంటిది? INR. ఇందులో ఏమైనా కష్టం ఉందా మీకు? ఇందులో ఏమైనా కష్టం ఉందా? జస్ట్ డేటా ఎంట్రీ అంతేనా కదా? సో మీరు కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు బేసిక్గా మనం ఈ ఇన్పుట్స్ ఇస్తే సరిపోతుంది. మీ కంపెనీ మళ్ళీ సేమ్ ఇందులో నేను ఏదైతే క్రియేట్ చేసినా అదే క్రియేట్ చేయకండి, మీరు మార్చి చేయాలి. అర్థమైందా? సో మీ ఓన్ కంపెనీ మీరు క్రియేట్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ చాను 7 అని చెప్పి మళ్ళీ నువ్వు అదే సిస్టమ్లో తీసుకున్నావు అనుకో, ఎర్రర్ సేమ్ కంపెనీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అర్థమైందా? మీరు చాను 5 తీసుకోండి, 4 తీసుకోండి, లేకపోతే జెడ్తో తీసుకోండి, వైతో తీసుకోండి, కేతో తీసుకోండి. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఏంటి? ఆల్రెడీ సిస్టంలో ఉంది అని అర్థం. ఓకేనా? ఇది సేవ్ చేయగానే మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుద్ది. ఆల్రెడీ సేమ్ ఉంది అని వచ్చింది అంటే ఏంటి? ఆల్రెడీ దీంతో మనకి ఉందంట. మరి ఏం చేద్దాం దీంతో? సో ఇది ఐటీ కాబట్టి చాను ఐ అని పెడుతున్నా. ఓకేనా? సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే ఓకే, సిస్టమ్ సేవ్ చేయండి. సేవ్ చేస్తే మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ న్యూ అసెట్ అకౌంటింగ్ అనేది ఉంది, తీసేసి ఇక్కడ కొత్తది క్రియేట్ చేయండి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో మనది ఏంటిదండి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. మనం FI సంబంధించిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ మనం చేస్తున్నాం కాబట్టి ఇది మనం జస్ట్ సేవ్ చేసుకోండి. దట్స్ ఇట్. సో ఎస్ఏపిలో మనం కాన్ఫిగరేషన్ అనేది చాను ఎస్కే సంబంధించి మనం చేస్తాం. ఇది ఆల్మోస్ట్ 8 క్లాసులు చెప్పుకున్నాం. 8 క్లాసుల తర్వాత మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. సో అన్ని క్లాసులు చెప్పరు, ఫస్ట్లోనే కాన్ఫిగరేషన్, డే 1 కాన్ఫిగరేషన్ చూపించేస్తారు. ఏముంది కాన్ఫిగరేషన్లో? ఏమీ లేదు, అవునా కదా? రైట్. సో మనం కాన్ఫిగరేషన్ అంటే ఏంటో తెలుసుకోవడానికి 8 క్లాసుల వరకు మనం కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం మనం. ఓకే, సో ఏముందండి కాన్ఫిగరేషన్లో? ఏమీ లేదు. ఓకే, సో మనకి కంపెనీ క్రియేట్ చేయాలంటే ఎస్ఏపిలో డైరెక్ట్గా టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళి చేసుకోవచ్చు. సో OX15 ఏంటిదండి? OX15 అని చెప్పి ఎంటర్ కొట్టిన మనకి స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇందులోకి వెళ్ళి కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే టీ కోడ్ అనేది నీ వర్క్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. టీ కోడ్ అనేది నీ వర్క్ని రెడ్యూస్ చేస్తుంది. సో పాత్ ద్వారా ఏంటంటే పక్క విషయం మనం తెలుసుకోవచ్చు అన్నమాట. కంపెనీ క్రియేషన్ అయిపోయింది కదా, కంపెనీ కోడ్ని కూడా క్రియేట్ చేయండి. సో ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్. దీంట్లోకి వెళ్ళండి.
మనం డిలీట్ చేయట్లేదు, కంపెనీ కోడ్ని కాపీ చేయట్లేదు, ఏం చేస్తున్నాము, ఎడిట్ చేసుకుంటున్నాము. న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళేటప్పుడు మనం చాను ఎస్కే ఐటీ కాబట్టి CHIT అని పెడుతున్నాం. ఓకేనా, మన కంపెనీ కోడ్ ఏంటి, CHIT. సో ఇక్కడ ఇది కూడా మనకి SR నగర్లోనే ఉంది, ఒకే కంపెనీ కోడ్ ఒకటే. ఓకేనా, SR నగర్లో ఉంది. సో కంట్రీ వచ్చేటప్పటికి ఇండియా. ఓకే, సో కరెన్సీ వచ్చేటప్పటికి INR. సో అలాగే మనకి లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్. ఈ డీటెయిల్స్ ఇవ్వడం వచ్చు కదా అందరికీ. ఇవి సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఇంకా నీకు ఫర్దర్గా డీటెయిల్స్ అడుగుద్ది సిస్టమ్. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఫిల్ చేసి సేవ్ చేస్తే మనకి కంపెనీ కోడ్ కూడా క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ సెర్చ్ టర్మ్లో మనం చాను ఎస్కే అని చెప్పి తీసుకున్నాము. స్ట్రీట్ వచ్చేటప్పటికి SR నగరు. సో అలాగే పోస్టల్ కోడ్ వచ్చేటప్పటికి, సో కంట్రీ వచ్చేటప్పటికి రీజియన్. ఓకే, సో అలాగే మనకి సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత సో టెలిఫోను, మొబైల్ నెంబరు, ఫ్యాక్స్, ఈ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే సో ఇవి కూడా ఇచ్చేసేయండి. ఓకే, రియల్ టైంలో ఫ్యాక్స్, ఈమెయిల్ అడ్రస్. ఓకే, దీనికన్నా chanusk.com. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఉంటే ఇచ్చేసేయండి. సో ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఇందాక ఏమైతే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మనం క్రియేట్ చేసామో ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లోనే మనం సేవ్ చేస్తున్నాం అన్నమాట. డేటా మొత్తం సేవ్ చేయండి. దట్స్ ఇట్. అమ్మయ్యా, కంపెనీ అయిపోయింది, కంపెనీ కోడ్ అయిపోయింది. అవునా కదా? తర్వాత ఏముంది, అసైన్మెంట్. అసైన్మెంట్ అంటే ఇక్కడ అసైన్మెంట్ ఉందా లేదా, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. టీ కోడ్ ఏంటి, OX16. టీ కోడ్ ఏంటి, లాస్ట్ 4 digits ఓన్లీ, లాస్ట్ 4 digits. మీకు ఇవన్నీ లిస్ట్ ఇస్తానులేండి. సో ఇలా వస్తుంది మీకు ఎవరు చేసేటప్పుడు. అంటే 10 మంది ఒకే సెషన్లో దండయాత్ర చేస్తున్నారు అనుకోండి, ఇలా వచ్చేస్తున్నారు. అంటే ఏంటి, అంటే ఈ టీ కోడ్లో ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు, ఈ టీ కోడ్లో ఇంకో ఎవరో ఉన్నారు. లాక్డ్ అంటే ఏంటి, ఈ టీ కోడ్లో ఎవరో ఉన్నారని అర్థం. మీరు ఏం చేయాలంటే నో అని కొట్టేసి ఇంకో స్క్రీన్ ఓపెన్ చేయండి. ఇంకో స్క్రీన్ ఓపెన్ చేసి ఎక్కడికి వెళ్ళాలి, SM12. ఎక్కడికి వెళ్ళాలి, SM12. SM12లోకి వెళ్ళి ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టి ఇక్కడ మీ యూజర్ ఐడి ఉంటే తీసేయండి, మీ యూజర్ ఐడి ఉంటుంది తీసేయండి. తర్వాత సెర్చ్లోకి వెళ్ళి ఎంతమంది ఉన్నారు స్క్రీన్లో, సో SAPలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇప్పుడు డిలీట్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి, ఇందాక స్క్రీన్కి వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయండి. వచ్చేసిందా? సో ఇక్కడ మీరు అసైన్మెంట్ అంటే పొజిషన్లోకి వెళ్ళాలన్నమాట. అసైన్మెంట్ అంటే దేంట్లోకి వెళ్ళాలి, పొజిషన్లోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఏంటి, CH చెప్పాలి, CHIT. CHITకి CHANUI. మన కంపెనీ కోడ్ ఏంటి, కంపెనీ ఏంటి, CHANUI. కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేసాం. 10 కంపెనీ కోడ్లు ఉంటే ఒక కంపెనీ కోడ్కి అసైన్ చేయొచ్చా లేదా, ఒక 10 కంపెనీ కోడ్ని ఒక కంపెనీకి అసైన్ చేయొచ్చు అనమాట. మళ్ళీ ఇందాక ఏదైతే క్రియేట్ చేసామో ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో మనం సేవ్ చేయాలి. దట్స్ ఇట్, అయిపోయింది. సో SAPలో మనం కంపెనీ క్రియేట్ చేసాం, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం, తర్వాత ఏం చేసాం, అసైన్మెంట్ అయిపోయింది. తర్వాత పైకి వెళ్ళండి. సో కంపెనీ అయిపోయింది. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉంది కదా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి, ఒక కస్టమర్కి మాక్సిమం ఎంత క్రెడిట్ మనం అప్పులో ఇవ్వచ్చు. ఓకే, సో OB45. టీ కోడ్ ఏంటి, OB45.
సో ఇందులో న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి మీ కంపెనీ కోడే క్రెడిట్ కంట్రోల్ ఏరియా కింద ఇచ్చేసాయి. CHIT, ఓకే, కరెన్సీ INR. ఇక్కడ జస్ట్ ఏంటంటే క్రెడిట్ లిమిట్ అని మెన్షన్ చేయాలన్నమాట. మ్యాక్సిమం కస్టమర్కి మన క్రెడిట్ లిమిట్లో ఎంత ఇస్తాము అనేది మెన్షన్ చేయి, ఇంకేం అవసరం లేదు. ఓకే, రిస్క్ కేటగిరీ ఇవన్నీ అవసరం లేదు, సేవ్ చేయండి ప్రజెంట్. సో ఇందాక ఏదైతే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఉందో, ఏదైతే షార్ట్ డిస్క్రిప్షన్ అందులోనే మనం డేటా స్టోర్ చేస్తున్నాం. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా కూడా అయిపోయింది. క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేసిన తర్వాత దేంతో లింక్ చేయాలి? కంపెనీ కోడ్తో లింక్ చేయాలి. సో దాన్నే మనం ఏం చెప్పాం? అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో ఇక్కడ పొజిషన్లోకి వెళ్ళి CHA అని చెప్పి తీసుకొని క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటిది? CHA. సో CHA క్రియేట్ చేసామన్నా చేయలేదా? మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా CHA క్రియేట్ చేయలేదా? CHIT. మన కంపెనీ కోడ్ ఏంటంటే రాంగ్ చెప్తున్నాము. మన కంపెనీ కోడ్ ఏంటిది? CHIT కదా. చూడండి, అసైన్ కంపెనీ కోడ్లోకి వెళ్ళి మర్చిపోతున్నారు మీరు అందరూ కూడా. CHITలో క్రెడిట్ కంట్రోల్ ఏరియా కూడా CHITనే. ఓకేనా? సేవ్ చేయండి. ఓకేనా? సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా కూడా మనకి క్రియేషన్ అయిపోయింది, అసైన్మెంట్ కూడా అయిపోయింది. ఓకే, జస్ట్ బ్యాక్ రండి. కంపెనీ అయిపోయింది, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అయిపోయింది, కంపెనీ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే ఏమనుకున్నాం మనం? బ్రాంచ్. ఎగ్జిక్యూట్ చేయండి. మళ్ళీ ఇలా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎవరు ఉన్నారు స్క్రీన్లో? ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి? SM12లోకి వెళ్ళాలి. SM12లోకి వెళ్ళి సో యూజర్ ఐడి తీసేసి సెర్చ్లోకి వెళ్ళి డిలీట్ చేయండి. ఇవి రియల్ టైంలో అయితే డిలీట్ చేయొద్దు, రీఫ్రెష్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? బిజినెస్ ఏరియా మీద క్లిక్ చేయాలి. న్యూ ఎంట్రీస్. సో మన బిజినెస్ ఏరియాస్ మనకి CI1, ఓకే, IT కదా, CI2, ఓకే, CI3, ఓకే, CI4. మనది ఒకటి హైదరాబాద్ లొకేషన్లో ఉంది బిజినెస్ ఏరియా, రెండోది బెంగళూరు లొకేషన్, మూడోది గుంటూరు లొకేషన్, నాలుగోది ఏంటిది? విజయవాడ లొకేషన్. CI1 ఆల్రెడీ సిస్టంలో ఉందంట. మరి ఏం చేద్దాం? మరి IT1 అని పెడదామా? IT1 రాదు, ఏం చేద్దాం మరి? CT1, CT2 రాసుకోండి ఎక్కడైనా, CT3, తర్వాత CT4 రాసుకోండి ఎక్కడైనా. మన బిజినెస్ ఏరియాస్ ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో ఇందాక ఏదైతే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేసామో అందులోనే మనం డేటా మొత్తాన్ని స్టోర్ చేస్తాం. సో మన బిజినెస్ ఏరియాస్ రాసుకోండి. CT1, CT2, CT3, CT4. ఓకే, కంపెనీ అయిపోయింది, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అయిపోయింది. నెక్స్ట్ బిజినెస్ ఏరియా. తర్వాత బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్. సో తర్వాత ఏం క్రియేట్ చేయాలి? కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా ఒకటి క్రియేట్ చేద్దాం. ఎగ్జిక్యూట్. సో న్యూ ఎంట్రీస్. ఓకే, కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అంటే మన CHIT, ఇది కూడా అలాగే పెట్టండి. కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా, సేవ్. ఓకే, అర్థమైందా? కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా CHIT అని పెట్టాను, సేవ్ చేయండి. తర్వాత మనకి కింద అసైన్మెంట్ ఉంది చూడండి, ఇక్కడ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అసైన్మెంట్ ఉందా లేదా? కంపెనీ కోడ్ టు కంపెనీ అయిపోయిందా లేదా? కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అయిపోయిందా లేదా? సో తర్వాత బిజినెస్ ఏరియా టు కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. సో ఎగ్జిక్యూట్ చేయండి. సో మనకి సో ఐటీతోనా ఇంతకు మనం చేసింది IT1, IT2నా? ఏం చేసాం? బిజినెస్ ఏరియాస్ ఏంటి? బిజినెస్ ఏరియాస్ CT1, CT2. CT అని పెట్టండి. ఇక్కడ CT అని పెడితే మనకి వచ్చేది మొత్తం. ఇక్కడ జస్ట్ నువ్వు CHIT బిజినెస్ ఏరియా, కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా, CHIT, అలాగే CHIT, అలాగే CHIT.
సేవ్ చేయండి. దట్స్ ఇట్. సో ఇక్కడితో మనకి కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా కూడా మనకి అయిపోయింది. ఓకేనా? కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా కూడా అయిపోయింది. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? బ్యాక్ వచ్చేయండి. కంపెనీ అయిపోయిందా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అయిపోయిందా? కంపెనీ కోడ్ అయిపోయిందా? బిజినెస్ ఏరియా అయిపోయిందా? కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అయిపోయిందా? తర్వాత మనకి ఈ ఫంక్షన్ ఏరియా ఉంది, ఎఫ్ఎం ఏరియా ఉంది, సెగ్మెంట్ ఉంది, ప్రాఫిట్ సెక్టర్ ఉంది. ఓకేనా? సో మనం ఏం చేద్దామంటే ఎఫ్ఎం ఏరియాకి వెళ్ళిపోదాం. ఎఫ్ఎం ఏరియా అంటే ఏంటి? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఫండ్స్ అలొకేషన్ టు ఈచ్ డిపార్ట్మెంట్. ఫండ్స్ అలొకేషన్ టు ఈచ్ డిపార్ట్మెంట్. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి కన్ఫ్యూజన్ లేకుండా సిహెచ్ఐటిఏ తీసుకోండి. ఓకే, ఏంటిది? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, ఎఫ్ఎంఏ అని చెప్పి తీసుకోండి సింపుల్గా. కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్. ఇది తీసుకొని జస్ట్ మీరు ఏం చేయాలి? సేవ్ చేయాలి. ఓకేనా? సేవ్ చేస్తే అయిపోయింది. తర్వాత బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ కంపెనీ కోడ్ టు కంపెనీ అయిపోయింది, కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అయిపోయింది, బిజినెస్ ఏరియా అయిపోయింది, కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. సో ఇక్కడ పొజిషన్లోకి వెళ్ళి ఏం తీసుకోవాలి? ఇక్కడ ఎఫ్ ఏంటిదండి? సిహెచ్ఐటి. కంపెనీ కోడ్ సిహెచ్ఐటికి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా కూడా సిహెచ్ఐటిని. ఓకేనా? సిహెచ్ఐటి కంపెనీ కోడ్కి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అసైన్ చేసాం. సేవ్. ఓకే, అయిపోయిందా? సో మనకి కంపెనీ అయిపోయింది, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అయిపోయింది, కంపెనీ కూడా అయిపోయింది, బిజినెస్ ఏరియా అయిపోయింది, ఫంక్షనల్ ఏరియా ఉంది, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా అయిపోయింది, సెగ్మెంట్ ఉంది. సెగ్మెంట్ అంటే ఏంటి? సెగ్మెంట్ అంటే ఏంటి? ప్రోడక్ట్. సెగ్మెంట్ అంటే ఏంటి? ప్రోడక్ట్. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఓకే, సో న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ సెగ్మెంట్ కాబట్టి CS1 2 సెగ్మెంట్స్ ఉన్నాయండి. CS2 ప్రోడక్ట్స్ అంటే ఇక్కడ ఒకటి కన్సల్టింగ్ సెగ్మెంట్, రెండోది ఐటీ సెగ్మెంట్. సో ఇది ఆల్రెడీ ఉంది అంట సిస్టంలో. అప్పుడు ఏం చేయాలి? నేను CI1 CI2 అని రాసుకోండి. CI1 CI2 మనం చేసే బిజినెస్ ప్రోడక్ట్స్ అనమాట. కన్సల్టింగ్ ఒకటి, అలాగే ఐటీకి సంబంధించిన సెగ్మెంట్ ఒకటి, 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో జస్ట్ మనం ఈ 2 ప్రోడక్ట్స్ని సేవ్ చేయండి, ఓకే చేయండి, అయిపోయింది. సో సెగ్మెంట్ కూడా అయిపోయింది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయిపోయింది, కన్సల్టెంట్ బిజినెస్ ఏరియా అయిపోయింది. ఏముంది ఇంకా మనకి? ఫంక్షనల్ ఏరియా ఉంది. ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి? ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి? ఫంక్షనల్ ఏరియా అంటే డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇవి మన SAPలో క్రియేట్ చేయాలి. ఓకేనా? సో దీని మీద క్లిక్ చేయండి. సో న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి. మనది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే CFI. ఓకే, సో అలాగే సో మనం చెప్పాలి సేల్స్ అయితే సేల్స్. మనది ఇంకోటి ఏంటిది? ఐటీ డిపార్ట్మెంట్ అయితే CIT ఐటీ డిపార్ట్మెంట్ రాసుకోండి, లేకపోతే ఇట్లాగా. సో లేకపోతే మనకి ఇంకోటి ఏంటి? ప్రొడక్షన్. ఒకవేళ మనకి ఇంకేముంది? ప్రొడక్షన్, ఫైనాన్స్, MM అయితే సో మెటీరియల్ మేనేజ్మెంట్. సో ఇలా రాసుకోండి. ఇలా రాసుకొని సో ఇలా క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకోండి. దట్స్ ఇట్. సో ఇక్కడితో మనకి కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఈ కాన్ఫిగరేషన్ మనం ఇప్పుడు మనం CO మోడల్లో చేసుకుంటాం. ఇది ప్రాఫిట్ సెంటర్. సో ఫస్ట్ మనం కంపెనీ కోడ్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, బిజినెస్ ఏరియా, ఫంక్షన్ ఏరియా, కన్సల్టెంట్ బిజినెస్ ఏరియా, FM ఏరియా, సెగ్మెంట్ వరకు అయిపోయింది. ఆల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ క్లోజ్. ఆల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోయింది జస్ట్ 30 minutesలో. మళ్ళీ ఇంకోసారి మీకు చూపిస్తాను. సిస్టంలో అయిపోయిన వెంటనే ఇప్పుడు చేసేయండి, అయిపోతుంది.
అర్థమైందా? ఓకే, కరెక్ట్గా పాత వాళ్ళు అయితే 15 నిమిషాలు, పాత స్టూడెంట్స్ అయితే, కొత్త స్టూడెంట్స్ అయితే 30, ఈ వీడియో 30 నిమిషాలు కాబట్టి 40 నిమిషాలు పడుతుంది. 40 నిమిషాల్లో ఒక అసైన్మెంట్ అయిపోతుంది. ఏమీ లేదు, దీన్ని సాగు తీసుకుంటే 3 రోజులు చెప్పుకోవచ్చు. సాగు తీసుకోవడానికి ఏమీ లేదు ఇందులో. ఈ అడగడం కూడా పట్టించుకోవాలి. ఓకేనా? సాగు తీసుకుంటే 3 రోజులు చెప్పుకోవచ్చు, మనకు అంత ఓపిక లేదు. మళ్ళీ చెప్తున్నా చూడండి చక్కగా మీకు. సో ఫస్ట్ ఏం చేయాలో చూడండి. ఫస్ట్ ఏం చేయాలి? SPRO. ఓకేనా? సో తర్వాత దీంట్లోకి వెళ్ళాలి రిఫరెన్స్ IMG, తర్వాత దీంట్లోకి వెళ్ళాలి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, తర్వాత దీంట్లోకి వెళ్ళాలి డెఫినేషన్, తర్వాత దీంట్లోకి వెళ్ళాలి అసైన్మెంట్. ఓకే, డెఫినేషన్లో దేంట్లోకి వెళ్ళాలి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో అసైన్మెంట్లో దేంట్లోకి వెళ్ళాలి? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? SAPలో ఎగ్జిక్యూట్ టైమర్ బటన్స్, ఇవి ఎగ్జిక్యూట్ బటన్, ఇవేంటి డాక్యుమెంట్స్. సో మనం టీ కోడ్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే టీ కోడ్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది పాత్, దీని మీద క్లిక్ చేయండి. సో దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోండి. సో OX15 కంపెనీ క్రియేషన్ OX15, దీంట్లోకి వెళ్ళి న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి డీటెయిల్స్ ఇచ్చేసి ఏం చేయాలి? నువ్వు సేవ్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వస్తుంది, దాన్ని మాడిఫై చేసుకోవాలి అంతే. ఏమైనా ఉందా ఇందులో? ఏమీ లేదు. మనం ఏం క్రియేట్ చేసాము? CHIT అని చెప్పి క్రియేట్ చేసాం, అంతేనా? CHITI ఇదేనా మంది? CH ఏం క్రియేట్ చేసామండి మనం? చాను ఐ అని చెప్పి క్రియేట్ చేసాం. CHANUIA. సో ఇది మనం క్రియేట్ చేసాము. దీని ఏమైనా మార్పులు చేయాలనుకో, దీంట్లోకి వెళ్ళి 1 అని చెప్పి ఇచ్చేసామనుకో, మార్పు చేయాలి. దీంట్లో ఏమైనా చేంజ్ చేయాలనుకో ఇచ్చేసి సేవ్ చేసుకోండి. సో ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇలా వస్తుంది. స్టార్టింగ్లో దీన్ని ఇలా క్లిక్ చేసి దీన్ని మార్చుకోవాలంతే. ఓకే, ఫస్ట్లో చెప్పాను కదా, అట్లా చేసుకోండి. తర్వాత ఏం చేయాలి? కంపెనీ కోడ్లోకి వెళ్ళి క్లిక్ చేసి ఎడిట్ కంపెనీ కోడ్. ఏంటిదండి? ఎడిట్ కంపెనీ కోడ్ డబుల్ ఇచ్చేసి, ఎవరో ఉన్నారు స్క్రీన్లో, ఈ స్క్రీన్లో ఇలా ఉన్నారంటే ఏం చేయాలి? మనం బయటకు వచ్చేసి, ఓకే ఎక్కడికి వెళ్ళాలి? SM12లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? SM12. సో ఈ యూజర్ ఐడి తీసేసి, ఓకే ఇలా క్లిక్ చేసి డిలీట్ చేయండి దీన్ని. ఓకేనా? సో మళ్ళీ కంపెనీ కోడ్లోకి వెళ్ళి ఎడిట్ కంపెనీ కోడ్, సిస్టంలో చూస్తే ఏదోలాగా అనిపించుద్ది, ఇది ఇచ్చేసి సేవ్ చేస్తే ఫర్దర్గా డీటెయిల్స్ ఇస్తుంది, అది కూడా ఇచ్చేసి సేవ్ చేయండి అంతే, అయిపోయింది. సిస్టంలో మనకి చూస్తే ఏదోలాగా అనిపిస్తుంది, స్టార్ట్ చేస్తే ఏముండదు. ఓకే, తర్వాత దీంట్లోకి వెళ్ళాలి, కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేయాలి. సో నా కంపెనీ కోడ్ ఏంటి? CHEI. దీనికి ఏం అసైన్ చేశాను? కంపెనీని అసైన్ చేశాను. అర్థమైందా అందరికీ? తర్వాత దేంట్లోకి వెళ్ళాలి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా. దీంట్లోకి వెళ్ళి న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి ఇక్కడ మీ కంపెనీ కూడా ఇచ్చేసి INR ఇచ్చేసి క్రెడిట్ లిమిట్ ఇచ్చేసి సేవ్ చేయాలి. అర్థమైందా? ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో చేయాలన్నీ కూడా. తర్వాత ఏం చేయాలి? కంపెనీ కోడ్ని క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి అసైన్ చేయాలి. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? SM12లోకి వెళ్ళి చేయాలి. ఓకే, మనం ఆల్రెడీ చేస్తాం కాబట్టి పొజిషన్లోకి వెళ్ళి CHA అని చెప్పి ఇచ్చేసి, ఏంటి అసైన్ అవ్వలేదండి ఇక్కడ? HIT అని చూడండి ఇక్కడ SM12లోకి వెళ్ళి రిమూవ్ చేయండి ఫస్ట్. మన కంపెనీ కోడ్ ఒకసారి చూపిస్తున్నా చూడండి. అసైన్ కంపెనీ కోడ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మన కంపెనీ కోడ్ ఏంటిదండి? CHIT మంది. ఓకేనా? CHIT గుర్తుపెట్టుకోండి, అసైన్ చేసాం మనం. ఓకేనా? తర్వాత ఏం చేయాలి? బిజినెస్ ఏరియాలోకి వెళ్ళి న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి ఇక్కడ నీ బిజినెస్ ఏరియాస్ రాసి డిస్క్రిప్షన్ రాసి సేవ్ చేయాలి. చిన్నపిల్లల లెక్క ఏమి లేదు ఇందులో. కంప్యూటర్ స్కిల్స్ వస్తే చాలు. అర్థమైందా? ఫైనల్గా నాకు మీరు ఏం చేయాలంటే, ఇందులో ఏమీ లేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఫైనల్గా నాకు ఏం చేయాలంటే SM12లోకి వెళ్ళాలి. దీంట్లోకి వెళ్ళాలి, SM12లోకి వెళ్ళి, ఓకే సో SM12 కాదు SE09 దీంట్లోకి వెళ్ళాలండి. రాసుకోండి SE09. SE09లోకి వెళ్ళి నాకు అసైన్మెంట్ పంపించండి.
ఇక్కడ కస్టమైజర్ రిక్వెస్ట్ లోకి వెళ్ళి మోడిఫైబుల్ ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని డిస్ప్లేలోకి వెళ్ళి క్లిక్ చేయండి. ఇది నేను చేసింది. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఈ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి. మీరు చేశారంటారు ప్రూఫ్ అన్నమాట. ఈ స్క్రీన్ షాట్ని నాకు పంపించండి, మీరు చేశారు అంటానికి ప్రూఫ్. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలండి? SC09 ఎంటర్. సో దీంట్లోకి వెళ్ళి కస్టమైజర్ రిక్వెస్ట్, మోడిఫైబుల్, డిస్ప్లే. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో ఇది ఈ స్క్రీన్ షాట్ తీసి నాకు చార్ట్లో పెట్టాలి. సో చార్ట్లో పెడితే మీరు రియల్గా దీని మీద పని చేశారంటారు ప్రూఫ్ అన్నమాట. అర్థమైంది కదా? సో ఇది నాకు చేయాల్సిన పని. ఈ స్క్రీన్ షాట్ నాకు ఇమీడియట్గా ఇప్పుడు చార్ట్లో పెడితే ఇది కంప్లీట్ అయినట్లు లెక్క. ఇక్కడ దాకా చేసేయండి త్వరగా. చేసేస్తారా? ఇప్పుడు చేసేసి స్క్రీన్ షాట్ పెట్టేయండి. థ్యాంక్ యూ.